నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ల చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వెల్లడి. వైఎస్ జగన్పై నిందలు వేయడం తప్ప ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం. చిన్నారుల అనారోగ్య సమస్యలకు తిరుపతి అమర హాస్పిటల్ వైద్య బృందం అత్యుత్తమ సేవలు. మెడికల్ క్యాంపు సందర్భంగా ఆసుపత్రి వైద్య నిపుణుల స్పష్టీకరణ. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షులు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 ఏళ్ల క్రితం లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి 9 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు లోకేష్ ప్రధాన కారణమన్నారు. చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమై ప్రపంచానికి తెలుగువారంటే ఏమిటో తెలియజేశారన్నారు. అనుభవం, పరిపాలన తెలియని వ్యక్తి అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో ఉదాహరణలే జగన్ రెడ్డి పాలన కాగా, చంద్రబాబు వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ల కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టికి చంద్రబాబు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని కొనియాడారు. ఐటీ మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు పాటుపడుతుండగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. పేదలకు ఇచ్చిన ఆస్తులు 10 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్కు అవకాశం వచ్చిందని, కొప్పర్తిలో స్టాంపు డ్యూటీ తగ్గించి 1000 కోట్ల ఏపీఐఐసి నుంచి నిధులు మంజూరు చేయనున్నారన్నారు. కూటమి ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదో చర్చకు రావాలన్నారు. దశల వారీగా అన్ని సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. నిన్నటితో పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారి పాదయాత్ర స్టార్ట్ అయి నిన్నటితో 2 సంవత్సరాలు పూర్తయింది. దాదాపు 9 నెలల పాటు రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని అప్పట్లో జరుగుతున్న అరాచక పాలన మీద ఒక యుద్ధబేరి మోగించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కూడా ఆయన ఒక ముఖ్య భాగస్వామ్యం. నిన్న దావోస్ పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన కృషి కూడా ప్రజలందరూ గమనించాలా, గుర్తించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. రాష్ట్రానికి పెద్ద పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు. ఆయనే ఒక పెద్ద పరిశ్రమ. ఆయన ముఖ్యమంత్రి కావడంతో దేశ విదేశాల్లో ఉండే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అందరూ రాష్ట్రానికి క్యూ కట్టుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో 5 సంవత్సరాల్లో దావోస్లో ఆంధ్రప్రదేశ్కు ఒక గుర్తింపు అనేదే లేదు, తెలుగువారికి ఒక గుర్తింపు అనేదే లేదు. నిన్న దావోస్ పర్యటనలో చూస్తే తెలుగువారి గుర్తింపు ఏందో ప్రపంచానికంతా చాటి చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు యువతకు ఈ పరిశ్రమల వల్ల, ఈ పెట్టుబడుల వల్ల మెండుగా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఏదైతే ఎన్నికల్లో చెప్పారో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం అని చెప్పి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు కానీ, జనసేన నేత పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక, దాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా ఈ పారిశ్రామికవేత్తలంతా రాష్ట్రానికి రావడమే ముఖ్య కారణం. దాని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అదే కాకుండా సుమారుగా ఇప్పటికే టీసీఎస్ కానీ, బీపీసీఎల్ కానీ, ఎన్టీపీసీ వంటి సంస్థలన్నీ కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి. అదేవిధంగా ఐటీ మంత్రిని చూస్తూ ఉన్నాం, నారా లోకేష్ గారు. ఆయన దావోస్లో ఆయన చేసిన కృషి,
పెట్టుబడిదారులందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి చేస్తున్న కృషిని కూడా చూసాం. అంటే రాష్ట్రం ఆర్థికంగా బలపడాలంటే బయట పెట్టుబడిదారులు రావాలా, దాని ద్వారా ట్యాక్సులు రావాలా, దాని ద్వారా ఉపాధి దొరకాలా, దాని ద్వారా ఉద్యోగాలు రావాలా, సంపద సృష్టించాలా. అదేవిధంగా ఎప్పుడైతే సంపద పెరుగుతుందో ఆ సంపదనే సంక్షేమాన్ని ఖర్చు పెట్టే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. 600 తల తాకట్టు పెట్టైనా సంక్షేమ పథకాలు పేదలకు చెప్పింది ప్రతిదీ కూడా అమలు చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కూడా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తూ ఉండా. ఇప్పటికే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు, చెప్పిన ఏ హామీ కూడా అమలు చేయడం లేదు అని. ఏ హామీ అమలు చేయలేదో చెప్పిన దాంట్లో మీరు చెప్పాలా ప్రతిపక్షాలని చెప్పి ఒక డిబేట్కు కూర్చొని మాట్లాడాలని చెప్తా ఉండా. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా తయారు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ గాడిన పెట్టేదానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషిని ఒకసారి చూడండి. ప్రభుత్వాన్ని సహకరించండి. అధికారం పోయిందని చెప్పి బాధపడద్దు, ప్రభుత్వానికి సహకరించండి. మీ నాయకులు చూస్తూ ఉన్నాం, విజయసాయిరెడ్డి లాంటి నాయకులు పార్టీని వదిలిపోతూ ఉన్నారు. చేసిన పాపాలు కడుక్కుంటే దానికి సన్యాసం తీసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు వ్యవసాయం చేస్తే భూములు కూడా కలుషితమైపోతాయి ఇట్లాంటి వాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రం మళ్ళీ కూడా గడ్డన పడి ఆర్థికంగా పరిపుష్టి అయ్యేదానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలి. ఈరోజు పేదలకు గ్రామాల్లో, పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిన్న మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. 10 సంవత్సరాలు వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత 10 సంవత్సరాలు పూర్తి హక్కులు కూడా వాళ్ళకు కల్పిస్తామని చెప్పడం పేదలకి ఇది ఒక పెద్ద వరం. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పేదలకు నిజంగా వాళ్ళకు 10 సంవత్సరాల తర్వాత ఆస్తి మీద పూర్తి స్థాయి హక్కులు కల్పించాలని అన్నం నిజంగా పేద ప్రజలకు చాలా పెద్ద అవకాశం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. చిన్నారులకు సంబంధించి అనేక సమస్యలకు తిరుపతిలోని అమరా హాస్పిటల్ వైద్యుల ఆధ్వర్యంలో అత్యుత్తమ సేవలు నిర్వహిస్తున్నామని ఆసుపత్రి వైద్య బృందం మాధురి, దుర్గాప్రసాద్, అరుణ్ కుమార్లు తెలిపారు. కడప నగరంలోని ఐఎంఏ హాల్లో అమరా హాస్పిటల్ వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత మెగా పీడియాట్రిక్ ఆర్థోపెటిక్ క్యాంపు నిర్వహించారు. క్యాంపులో పాల్గొన్న వైద్య నిపుణులు మాట్లాడుతూ చిన్నపిల్లల్లో ఎముకలకు సంబంధించి తలెత్తే సమస్య కారణంగా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చాలామంది ప్రజలకు చిన్నపిల్లల్లో ఎముకలకు సంబంధించి ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటారని తెలియకపోవచ్చన్నారు. ప్రమాదాలతో పాటు పుట్టుకతో చిన్నారులు వివిధ సమస్యల కారణంగా సరైన ఎదుగుదల లేకపోతుందన్నారు. అటువంటి సమస్యల కోసం అమరా హాస్పిటల్లో అత్యుత్తమ వైద్యం అందుబాటులో ఉందన్నారు. అలాగే తమ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. కడప నగర ప్రజలు తమ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం వైద్య శిబిరంలో వైద్య నిపుణులు పలువురు చిన్నారులను పరిశీలించి వైద్య సేవలు అందించడంతో పాటు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో అమరా హాస్పిటల్ వైద్య సిబ్బంది, నగర ప్రముఖులు పాల్గొన్నారు. So Amra Hospital has been engaging with the community in Kadapa Hospital, in Kadapa region and other places in Andhra also by conducting frequent camps. So these are for identifying patients who have problems. So we advise them what has to be done, guide them into their treatment here.
as well as if they need any interventions like surgery or more investigations, we ask them to come to our hospital. So the hospital also has Arogyashree, which is available for children, so the children who cannot afford can have treatment. We also have a very strong connection with the district early intervention centers, where the children, especially under 6, are treated. So these children are seen by the physiotherapists and the pediatricians there, and they are referred to us. So that program we started about more than 6 months ago now, and a lot of children from the Kadapa region have been referred by the district early intervention center, especially by the madam here, and a lot of other people also, as well as some from the hospitals, some from the teaching hospitals as well. పెద్దవాళ్ళలో మాత్రమే ఉంటాయని అనుకుంటారు. అలా కాకుండా ఎముకలకు సంబంధించిన సమస్యలు చిన్నపిల్లల్లో కూడా ఉంటాయి. ఇది చాలామందికి దానికి సపరేట్గా డాక్టర్ ఉంటారని తెలియదు. అట్లాంటి వాటిలో ఎముకలకు సంబంధించి చిన్నపిల్లలకు స్పెషలిస్ట్ అయిన మాధురి మేడం గారు దాని ప్రత్యేక అంటే సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ అనమాట. అంటే ఎముకల డాక్టర్ చూసేదానికంటే కూడా దానికి మళ్ళీ చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ట్రైనప్ అయిన దాంట్లో స్పెషలిస్ట్ డాక్టర్ గారు మాధురి మేడం గారు. ఈ చిన్నపిల్లలకు సంబంధించిన వంకరకాలు కానీ, ఎదుగుదలలో లోపం ఉండడం వల్ల కానీ, కాల్షియం తక్కువై వచ్చే సొట్టకాల వల్ల కానీ, మిగతా కొన్ని సంబంధించిన చిన్నపిల్లలకు ఎముకలకు సంబంధించిన పుట్టుకతో వచ్చినవి, మధ్యలో ఏదైనా ఎదుగుదల లోపాలు ఉండడం వల్ల వచ్చినవి, ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు ఫ్రాక్చర్లు అయ్యి ఎముక పెరగడము అడ్డదిడ్డంగా పెరిగినప్పుడు వాటికి సపరేట్గా ఒక డాక్టర్ గారు ఉంటారనమాట, ఎముకలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ. అట్లా మాధురి మేడం గారు తమ సర్వీసెస్ని ఇక్కడ పెట్టాలనేసి వచ్చారు. ఏదైనా అట్లా దానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మేడం వరకు తీసుకొస్తే దానికి సరైన పరిష్కారం, అంటే దానికి ఏం చేస్తే మేలు, ఎందుకు పిల్లల ఎదుగుదలలో ఎటువంటి ఆటుపోటు లేకుండా అడ్డదిడ్డంగా పెరగడం అనేది లేకుండా ఒక సరైన ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు 18 ఏళ్ళు ఎదుగుదల అయిపోయే వరకు వాళ్ళకు ఒక పొజిషన్లో ఉంటారు. అంటే ఎటువంటి అంగవైకల్యం కానీ ఏదైనా తప్పులు ఉండడం కానీ జరగకుండా మిగతా వాళ్ళతో పాటే సామాన్య జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది. సరైన ట్రీట్మెంట్ సరైన టైంలో ఇవ్వగలిగితే వాళ్ళు రేపు పెద్దవాళ్ళు అయ్యాక ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉంటారని ఒక ముఖ్య ఉద్దేశం ఈ క్యాంపు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా జగన్పై నిందలు వేయడం తప్ప ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక ఎన్నికల హామీలను నెరవేర్చలేమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం ఏరు దాటేంత వరకు ఓడిమల్లన దాటాక బోడిమల్లన్న సామెతను గుర్తు చేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సూపర్ 6 హామీలు అమలు చేస్తామంటూ ప్రతి సభలో హామీ ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికీ తాము అధికారంలోకి వస్తే వాటిని తీర్చివేయడంతో పాటు సంపద సృష్టించి హామీలు అమలు చేస్తామంటూ వాగ్దానం చేశారన్నారు. తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉందంటూ చెప్పుకున్న చంద్రబాబుకు ఎన్నికల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన నాటికి రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. గత జూన్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటికి రాష్ట్ర ఖజానాలో 8,000 కోట్లు ఉండడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హామీలు అమలు చేసేంత వరకు చంద్రబాబు ప్రభుత్వానికి మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు అజ్మతుల్లా ఖాన్, షఫీ, వైఎస్ఆర్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి తోట కృష్ణ, దాసరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు, చూస్తుంటే భయమేస్తుంది అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి శాసనసభలో. మరి ఇవాళ ఈ సందర్భంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేలు చేయాలని తపన ఉంటే ఖచ్చితంగా మంచి చేసే మార్గాలు ఎన్నో వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా పేద ప్రజలకు మేలు చేయాలని ఆలోచన లేదు, తపన లేదు. మరి ఇవాళ ఆ పరిస్థితి నుంచే మరి ఈరోజు కేవలం ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి, ఈరోజు అధికారంలోకి వచ్చేసాం, మరి ప్రజలతో నాకు ఏం అవసరం ఇంకొక 5 ఏళ్ల వరకు అని చెప్పి మరి ఈరోజు దాటివేసే కార్యక్రమాలు, మరి ఈరోజు దాటివేసే మాటలు మాట్లాడడం అంటే ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇవాళ ఈ 8 నెలల ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చూస్తుంటే మేము కాదు,
ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, పాలిచ్చే ఆవుని మనం పోగొట్టుకున్నాం, మరి ఈరోజు తన్నే గాడిదని మనం తెచ్చుకున్నామని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి ఆ రోజు ఏం చెప్పారు? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ప్రతి బహిరంగ సభలో కూడా మరి ఇలాంటి సూపర్ 6 అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. మరి 5వ హామీ, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 15,000 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి మహిళలకు అందరికి కూడా ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా అనేక హామీలు ఇచ్చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, నేను ఈ హామీలు నెరవేర్చలేనని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు రేపు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని కూడా 40 నుంచి 50% పెంచబోతున్నారని చెప్పి కూడా మనం పత్రికల్లో చూడడం జరుగుతుంది. మరి ఈ రకంగా సంపద సృష్టిస్తామంటే ఆ రోజు ప్రజలందరూ కూడా అనుకున్నారు, ఈయన అనుభవజ్ఞుడైన నాయకుడు, సీనియర్ నాయకుడు ఏదో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి ఏదో సంపద సృష్టిస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. కానీ సంపద సృష్టి అంటే మరి ఏదైతే నిత్యావసర ధరలు పెంచేయడము, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేయడము, మరి అదే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచేయడము, మరి అదే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేయడము, అంటే ప్రతి ఒక్కరిపైన బాధుడు చేసుకుంటూ మరి ప్రజలపైన భారం మోసే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పందాగా ఎంచుకొని ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఈరోజు ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. రాయలసీమ నేపథ్యంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా నిర్మించిన రాజరికం సినిమా ఈ నెల 31వ తేదీన విడుదలవుతోందని, ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నట్లు సినిమా యూనిట్ కోరింది. తొలుత సినీ బృందం కడపలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్ద దర్గాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. అనంతరం స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తొలిసారి తాము సినిమా ప్రమోషన్ కోసం కడపకు రావడం జరిగిందని, ఇప్పటి వరకు ఎవరూ ఊహించని కథ ఇతివృత్తంతో సినిమా నిర్మితమైందన్నారు. బడ్జెట్ పరంగా ఎక్కువైనా రిస్క్ తీసుకుని సినిమాను నిర్మించామన్నారు. సినిమా ద్వారా ఒక కొత్త విషయాన్ని ప్రపంచానికి చెప్పడం కోసం ప్రయత్నం చేశామని, కమర్షియల్ లైన్ అన్న అందరూ చూసి ఆనందించేలా సినిమా ఉంటుందన్నారు. ముఖ్యంగా యూత్తో పాటు మహిళా సాధికారతను అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, మీడియం థియేటర్ రైట్స్ కూడా తీసుకోవడం ఒక గొప్ప పరిణామమన్నారు. సినిమాలో వరుణ్ సందేశ్ నటన గొప్పగా ఉంటుందన్నారు. ఇది యాక్షన్ మూవీ కాదని, మహిళ ప్రధాన పాత్రలో కథనం నడుస్తుందన్నారు. ఈ సమావేశంలో సినిమా డైరెక్టర్ సురేష్ లంకలపల్లి, ఈశ్వర్ వాసే, నిర్మాత ఈశ్వర్, హీరో హీరోయిన్లు జయశంకర్, అప్సరా రాణి తదితరులు పాల్గొన్నారు. Allah Akbar.
Andariki Namaskaram. I am here to promote my movie Racharikam. It's releasing on 31st January. It's a political drama. There are fights, there's action, and I'm playing a politician character. My characters, I was inspired from Pawan Kalyan sir, because when we were shooting Racharikam, he became the deputy CM. So I kept watching I kept watching Pawan sir's interviews, and the power and the style and the confidence that he has put in, and he says his dialogue. So I was learning from him, and I hope you guys give us all your love. And Racharika movie is amazing. Trailer chudandi and then decide. I'm sure you guys will definitely love the movie. It's a Royal Cinema backdrop, and the slang. So you guys are gonna love it. Thank you. నమస్కారం, నా వాయిస్ వినిపిస్తుందండి కొంచెం యా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ శంకర్. సో మా రాచరికం టీం అంతా కడప వచ్చేసింది. సో మా రాచరికం మూవీ 31st January రిలీజ్ అవుతుంది. ఇది కంప్లీట్ పొలిటికల్ థ్రిల్లర్ విత్ లాడ్ ఆఫ్ ఎమోషన్స్. సో ఇప్పటి వరకు టాలీవుడ్లో రాయలసీమ బ్యాక్డ్రాప్తో చాలా మూవీస్ వచ్చాయి, బట్ మా మూవీ చెప్తున్నాను, ఇప్పటి వరకు రాయలసీమని ఈ విధంగా ఎవ్వరూ చూపించలేదు. వీఆర్ ప్రౌడ్ టు సే దట్. సో ఆర్ మూవీ రిలీజింగ్ ఆన్ January 31st. ప్లీజ్ మీ నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి చూడండి, మాకు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కడపకు వచ్చాము. మా రాచరికం మూవీ January 31st రిలీజ్ అవుతుంది. దాని సందర్భంగా ఇది ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్ మూవీ అవ్వడం వల్ల మన కడపలో అందరినీ ఒకసారి మన పాత్రికేయ మిత్రులందరినీ కలిసి మన జనాల్లోకి వెళ్ళాలని చెప్పేసి మన సినిమా ఒక మంచి సినిమా చేసామండి. ఆ సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఒక చిన్న ప్రయత్నంగా వస్తున్నాము. సో అందరూ కూడా ట్రైలర్ అండ్ సాంగ్స్ చూసి మీకు నచ్చితే కంపల్సరీగా 31st January థియేటర్లోకి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారం కోసం సూపర్ 6 పేరుతో తప్పుడు హామీలిచ్చి ఇప్పుడు అమలు చేయలేమని చెప్పడం సిగ్గుచేటని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని చిన్నకూడాల గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన రేషన్ డీలర్ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆలోచించకుండా ఇచ్చి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదు, సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదని చెప్పడం తగదన్నారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టినప్పటికీ రాష్ట్రం ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉండదని, ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. అదేవిధంగా 2 సంవత్సరాల పాటు కోవిడ్ కారణంగా ఆర్థిక ఆదాయం రాకపోయినా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం జరిగిందన్నారు. టీడీపీ ఎన్నికల కోసం హామీ ఇవ్వడం తప్ప పూర్తి స్థాయిలో అమలు చేయడం ఏనాటికి జరగలేదన్నారు. పరిపాలన విషయంలో వైఎస్ఆర్ జిల్లాలో ప్రస్తుతం అధికార పక్ష నాయకులు జూదాన్ని విపరీతంగా ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. దాని ద్వారా వచ్చే డబ్బులు నాయకులకు రోజువారీ ఖాతాలుగా అందుతున్నాయన్నారు. ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు, మరమ్మతుల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మరమ్మతుల విషయంగా తాను హామీ ఇచ్చినా వాటికి ఇప్పటికీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు. వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఏడాదికి 18,000 వస్తాయని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తారని చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు. ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు. మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు. ఏమాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు. ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చే టయానికి కూడా రాష్ట్రంలో అప్పటికే 5 లక్షల కోట్ల అప్పు ఉండింది. ప్రొద్దుటూరు పట్టణంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్న ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేల ఆరోపణపై ప్రత్యారోపణలు చేసుకుంటూ కాలాన్ని వెల్లడితేయడం తగదని కాంగ్రెస్ పార్టీ స్థానిక కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరులో ప్రజా సమస్యలు అనేకం ఉంటే వాటిని గాలికి వదిలి ఇరు పార్టీల నాయకులు జూదాల మీద అసాంఘిక కార్యకలాపాలపైన ఆరోపణలు చేసుకోవడం తగదన్నారు. నియోజకవర్గ ప్రజలు యువతకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వైసీపీ నేతలు రహస్య మిత్రులని ఈ సందర్భంగా చెప్పారు.
ప్రజలు అన్ని అంశాలు గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా ఆయా నేతలు ప్రజా సమస్యలను పక్కదో పట్టించే విమర్శలు మానుకుని పట్టణాభివృద్ధిపై, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అటు టీడీపీ పార్టీ కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం అసాంఘిక కార్యక్రమాల గురించే మాట్లాడుతున్నారు. ప్రజలు విసిగిపోతున్నారు. అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడరు, ప్రజల సమస్యల గురించి మాట్లాడరు. ప్రొద్దుటూరుకు ఏం కావాలా, ఏం తేవాలనే దానిపైన ఎటువంటి చర్చ ఉండదు. ఎప్పుడు చూసినా కేవలం గుట్కా, మట్కా, గ్యాంబ్లింగ్, మంగతాయి ఇవేనా మీకు? వేరేవేం లేవా? మీకేం పట్టలేదా? జార్జి క్లబ్ అంటారు, అక్కడ ఇస్పిటాకులు ఆడతారంటారు. ఇవన్నీ మీకెందుకయ్యా? ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు. ప్రొద్దుటూరుకి ఇదేనా మీకు కావాల్సింది? ప్రొద్దుటూరు ప్రజలు మీకు ఎందుకైనా ఓట్లు వేసింది? వాళ్ళు చేసేది మంచి పద్ధతి అని చెప్పట్లేదు, వాళ్ళని ప్రోత్సహించమని చెప్పట్లేదు. కానీ మీరు అస్తమానం ఇదే మాట్లాడుతున్నారు. ప్రొద్దుటూరు ప్రజల గురించి మీరు ఆలోచించట్లేదు. మాజీ ఎమ్మెల్యే గారు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చెప్పినారు? జూదం అనేది, గ్యాంబ్లింగ్ అనేది 100 సంవత్సరాల నుండి ఉంది, ఎవరు అరకట్టలేరంటారు. కానీ ఈరోజు వచ్చి అరికట్టాలంటారు. అంటే ద్వంద్వ వైఖరి ఎందుకండి? మీరు ప్రభుత్వంలో ఉంటే అరికట్టలేము, ఇది ఎప్పటి నుంచో వస్తుందంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరికట్టాలంటారు. అంతగా అయితే పోయి లెటర్ ఇవ్వండి. ప్రొద్దుటూరు పట్టణంలో వేరే సమస్యలు లేవా? పార్కింగ్ సమస్య లేదా? ప్రొద్దుటూరులో రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం లేదా? మంచినీళ్ళ సమస్య లేదా ప్రొద్దుటూరులో? దీని గురించి మాట్లాడండి. దీని గురించి మాట్లాడండి. 41 వార్డులు, అలాగే రాజపాలెం మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడకుండా కేవలం గుట్కా, మట్కా, ఎవరో అక్కడ హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతా పట్టుబడితే అతని గురించి మాట్లాడతారు. అంటే మీరు ఇండైరెక్ట్గా ఒక యువతను మీరు ప్రోత్సహిస్తున్నారు. డ్రగ్స్ అనేది ప్రొద్దుటూరులో కూడా దొరుకుతుంది, లభ్యమవుతుందని మీరు ఇండైరెక్ట్గా తెలియజేస్తా ఉన్నారు. జార్జి క్లబ్లో పేకాట ఆడొచ్చు అని చెప్పి మీరు యువతకు తెలియజేస్తా ఉన్నారు. అవసరం లేని విషయాలు ఎందుకు ప్రజల మీద రుద్దుతా ఉన్నారు? పదండి, నేను చూపిస్తా. ప్రతి వార్డులో ప్రొద్దుటూరులో ఎన్ని సమస్యలు ఉన్నాయి దాని గురించి మాట్లాడతా. అధికారులు చక్కదిద్దండి. మొన్న 4 రోజుల క్రితం ఇక్కడ చేసిపోయిన కమిషనర్ గారి మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి, దాని గురించి మాట్లాడండి. ప్రజలు పన్నులు కట్టట్లేదా? అంటే ప్రజలు చిలిం పట్టిన పైపుల్లో నీళ్లు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకోవాలనా? సమాధానం చెప్పండి. దీనికి మంచి వాతావరణం వద్దా? డ్రైనేజ్ వద్దా? ప్రొద్దుటూరుకు మంచి డ్రైనేజ్ సిస్టమ్ వద్దా? గవర్నమెంట్ హాస్పిటల్ పని, అభివృద్ధుల పని అని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేశారు. ఆ పని కూడా ఈరోజు ఆపేశారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చెందడం తెలుగుదేశం పార్టీకి నచ్చదా? ఇంతవరకు ఒక అభివృద్ధి పని జరగలేదు ఎలక్షన్ తర్వాత. దీనిపైన సమాధానం చెప్పండి. దీని గురించి మాట్లాడండి. రండి, కోనేటి కాలేజీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ట్రాఫిక్ జామ్లు ఎలా, హోమస్పేటలో ట్రాఫిక్ జామ్ చూడండి ఎలా ఉందో తెలుస్తుంది. ట్రాఫిక్ సమస్యలు ఒకవైపు, మున్సిపాలిటీ డ్రైనేజ్ సమస్య ఒకవైపు, దోమల సమస్య ఒకవైపు, మంచినీళ్ళ సమస్య ఒకవైపు, ఇన్ని సమస్యలు పెట్టుకొని కూడా ఏం సమస్యలు లేనట్టు మీరు కేవలం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ మీరు రాజకీయ ఉనికి కోసం మీరు ప్రజలకు మభ్యపెట్టడానికి మీరు ట్రై చేస్తూ ఉన్నారు. గత హయాంలో ఏం జరిగినాయో ఈరోజు కూడా అవే పనులు జరుగుతూనే ఉన్నాయి. ఏమంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల దృష్టిని మళ్లించి వీళ్ళ పనులు వీళ్ళు జరుగుతూనే ఉన్నాయి. లోపల రహస్య మిత్రులు వీళ్ళు, టీడీపీ వైసీపీ రహస్య మిత్రులు. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించని చెప్పి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పక్కదో పట్టిస్తూ ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టకుండా ఈరోజు ప్రజలకు విసిగిస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఏదైనా ప్రజలకు ఉపయోగకరమైన మాటలు మాట్లాడి వారి అవసరాలను తీర్చే విధంగా పనిచేయాలా. ప్రొద్దుటూరు ప్రజలకు నేను ఈ సందర్భంగా కోరుకునేది, సవినయంగా నేను తెలియజేసేది ఏంటంటే, గమనించండి, ఏ నాయకుడు ఎలా ఉన్నారు మీరు గమనించండి. గత హయాంలో వైకాపా హయాంలో ఏం జరిగింది, ఈరోజు టీడీపీ హయాంలో ఏం జరుగుతుందో అంతా గమనించండి. అన్ని పనులు సదా యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి.
ఆ రోజు ఏం జరుగుతున్నాయో ఈ రోజు అవే జరుగుతూ ఉన్నాయి. కానీ అభివృద్ధి పని ఒక్కటి జరగట్లేదు. గమనించండి, రాబో రోజుల్లో ఒక మంచి నాయకత్వాన్ని మనం ఎంచుకొని మనమందరం ఏకతాటి మీద ఉండి ప్రొద్దుటూరు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ల చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వెల్లడి. వైఎస్ జగన్పై నిందలు వేయడం తప్ప ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం. చిన్నారుల అనారోగ్య సమస్యలకు తిరుపతి అమర హాస్పిటల్ వైద్య బృందం అత్యుత్తమ సేవలు. మెడికల్ క్యాంపు సందర్భంగా ఆసుపత్రి వైద్య నిపుణుల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.